ఇక్కడ కనిపిస్తున్న గ్రామం పోరా అనే గ్రామం. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి, ఎటు చూసినా మడడువులు, మధ్యలో కనిపిస్తున్న ఒక ఐలాండ్ లాంటి ప్రాంతమే ఈ పోరా అనే గ్రామం. గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతంలో వంపులుగా తిరిగిన ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని జీవించడం వల్ల ఇక్కడ గ్రామం ఏర్పడి బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తూ ఇక్కడ ప్రజల విషయానికి వస్తే అందరూ అగ్నికుల క్షత్రియులే. చేపల వేటే ప్రధాన జీవనాధారం. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఒక బోటు ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా పడవ మీదే ప్రయాణం. ఎటు చూసినా నీరు ఉండడం వల్ల మడ అడవుల్లో బోటుపై ప్రయాణం జీవితంలో ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇక్కడ మట్టితో చేసిన ఇల్లు నేటికి కనిపిస్తుంటాయి. అలాగే మడి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మడి చెట్ల యొక్క కలపను ఇంటికి ఉపయోగిస్తూ ఉంటారు. గ్రామాన్ని కాపు కాచే గ్రామ దేవతల ఆలయాలు ఊరు చుట్టూ మడాడోల మధ్యలో నిర్మించి ఉండడం ఇక్కడ విశేషం. ఈ పోరా అనే ఐలాండ్ కి ఎలా వెళ్లాలంటే అమలాపురం మీదుగా కందికొప్ప చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 5 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాటరంగొండ మండలానికి సంబంధించిన పోరా అనే గ్రామం చేరుకోవచ్చు. ఇలాంటి ఒక ఊరు ఉందని బాహ్య ప్రపంచానికి తెలియాలని కోరుకుతూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూడాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి, లేదా మన ఛానల్ లో ఉంటుంది, పూర్తిగా చూడండి.